జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలో గిరిజన సమస్యల పరిష్కారంలో మడమ తిప్పని పోరాటం చేసిన యోధుడు షిబు సోరెన్. గిరిజనుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఆదివాసుల అస్తిత్వం, ఆత్మ గౌరవం కోసం ఏళ్ల తరబడి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపించిన గురూజీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సైతం చివరి వరకు ఆయన మద్దతుదారుగా నిలిచారు. తన జాతి హక్కుల కోసం, అస్తిత్వం కోసం చివరి శ్వాస వరకు పోరాటం చేశారు. తన జీవితమంతా తన జాతి ఉద్యమం కోసం త్యాగం చేసిన జార్ఖండ్ పితామహుడు షిబు సోరెన్. అలాంటి టార్చ్ బేరర్ ఇప్పుడు మన మధ్య లేకపోవటం జార్ఖండ్ రాష్ట్రానికి తీరని లోటు. ఆదివాసీ సమాజానికి సోరెన్ చేసిన సేవలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. అసలు షిబు సోరెన్ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఎలా స్ఫూర్తిని రగిలించారు? వాచ్ ది స్టోరీ. జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు షిబు సోరెన్ కన్నుమూశారు. దీర్ఘకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో 81 సంవత్సరాల వయసులో షిబు సోరెన్ తుదిశ్వాస విడిచారు. దీంతో జార్ఖండ్ రాజకీయాల్లో ఓ శాఖ ముగిసింది. జార్ఖండ్ ప్రజలకు షిబు సోరెన్ ఆరాధ్య దైవం. తన జాతి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన గొప్ప యోధుడు షిబు సోరెన్. జార్ఖండ్ ప్రజలు తమ గుండెల్లో షిబు సోరెన్ ను గుడి కట్టుకున్నారు. అలాంటి గొప్ప నేత మృతి చెందడం జార్ఖండ్ ప్రజలకు, ఆదివాసీ ఉద్యమాలకు తీరని లోటు. షిబు సోరెన్ ఈ పేరు వింటే జార్ఖండ్ ప్రజలు భావోద్వేగాలకు గురైతారు. ఆదివాసీ హక్కుల కోసం, ప్రత్యేక జార్ఖండ్ ఉద్యమం కోసం షిబు సోరెన్ చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటారు. దేశ రాజకీయాల్లో ఎంతో మంది నేతలు ఉన్న జాతి కోసం, అస్తిత్వం కోసం పోరాటం చేసిన అతి కొద్ది మంది నేతల్లో షిబు సోరెన్ అగ్రస్థానంలో ఉంటారు. నెల రోజుల క్రితం స్ట్రోక్ గురైనప్పటి నుంచి ఆయన లైఫ్ సపోర్ట్ పైనే ఉన్నారు. బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన మరణం జార్ఖండ్ రాజకీయాల్లో శూన్యతను నింపింది. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం షిబు సోరెన్ అలుపెరగని పోరాటం చేశారు. గురూజీగా జార్ఖండ్ ప్రజలకు, ఆయన అనుచరులకు సుపరిచితమైన షిబు సోరెన్ మరణం జార్ఖండ్ రాజకీయాల్లో తీవ్ర శోకాన్ని నింపింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. గిరిజన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసి జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంను స్థాపించారు. ఆయన కృషి ఫలితంగానే 2000 సంవత్సరంలో జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్రం ఏర్పడిన అనంతరం 3 సార్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగాను రాష్ట్రానికి సేవలు అందించారు. 2004 నుంచి 2006 వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం జార్ఖండ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయన మరణం జార్ఖండ్ రాజకీయాల్లో తీరని. ప్రజలు గురూజీ అని, దిశోం గురు అని ప్రేమగా పిలుచుకునే షిబు సోరెన్ జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. గిరిజన హక్కుల కోసం, జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన సాగించిన పోరాటం చారిత్రాత్మకమైంది. ఈ కారణంగా ఆయనను జార్ఖండ్ పితామహుడిగా గౌరవిస్తారు. 1944లో నీటి జార్ఖండ్లోని నేమ్రా గ్రామంలో షిబు సోరెన్ జన్మించారు. ఆయన తండ్రి ఓ పాఠశాల ఉపాధ్యాయుడు. వడ్డీ వ్యాపారుల చేతిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఆయన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల 10వ తరగతితోనే చదువు ఆపేసిన సోరెన్ 18 ఏళ్ల వయసులోనే గిరిజన యువతను సమీకరించేందుకు సంతాల్ నవయువక్ సంఘ్ను స్థాపించారు. ఇదే ఆ తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చా ఆవిర్భావానికి పునాది వేసింది. 1944 జనవరి 11న హజారీబాగ్ జిల్లాలోని నేమ్రాలో జన్మించారు షిబు సోరెన్. చిన్నప్పటి నుంచే సామాజిక సేవ, గిరిజన సమాజ సంక్షేమం పట్ల ఆసక్తి చూపే ఆయన యుక్త వయసులో సంతాల్ సుదవ్ సమాజ్ను స్థాపించారు. 1960లో చివరిలో గిరిజనుల ప్రయోజనాల కోసం ధన్బాద్ ఆశ్రమాన్ని నెలకొల్పారు. 1971లో షిబు సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులై రాజకీయ జీవితం ప్రారంభించారు. అక్కడి నుంచి ఎన్నో పదవులకు వన్నె తెచ్చారు. అయితే కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పలు కేసుల్లో దోషిగా తేలడంతో జైలుకెళ్లారు. 1944
38 ఏళ్లుగా జేఎంఎం ని నడిపిన శిబు సోరెన్ జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు కీలక పాత్ర పోషించారు. 7 సార్లు లోక్సభ సభ్యుడిగా, 3 సార్లు కేంద్ర మంత్రిగా, జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ఆదివాసీల హక్కుల కోసం తుది శ్వాస వరకు పోరాడిన శిబు సోరెన్ తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికారు. నిజానికి మలిదశ తెలంగాణ ఉద్యమానికి జార్ఖండ్ గిరిజన పోరాటాలకు మధ్య దగ్గరి సంబంధం ఉంది. జార్ఖండ్ గిరిజనుల పోరాటం ఏ అస్తిత్వం, ఆత్మగౌరవం, భూమి, భుక్తి విముక్తి కోసమైతే జరిగిందో అదే విధంగా తెలంగాణ ఉద్యమం కూడా అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం జరిగింది. అన్ని దశల్లో జార్ఖండ్ ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి పోరాటంలో ఎత్తుల విషయంలో శిబు సోరెన్, కేసీఆర్ మధ్య దగ్గరి సంబంధాలున్నాయి. విద్యార్థులను ఐక్యం చేయటంలో, రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావటంలో ఇద్దరి వ్యూహాలు ఒక్కటే. అటు ప్రజా పోరాటాలను, ఇటు రాజ్యాంగ ప్రక్రియపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావటంలో ఇద్దరు ఉద్దండులే. రెండు 2001లో కేసీఆర్ చేపట్టిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చారు. కరీంనగర్లో కేసీఆర్ నిర్వహించిన తొలి బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేదాకా కేసీఆర్ కు అండగా నిలిచారు. పార్లమెంట్లో తెలంగాణ వాణి వినిపించిన శిబు సోరెన్ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీపై ఒత్తిడి తెచ్చారు. చివరిదాకా కేసీఆర్ వెంట నడిచారు.